పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాది జరిపిన సూసైడ్ బాంబ్ దాడిలో 40 మంది భారత పారామిలిటరీ సిబ్బంది మరణించిన విషయం తెలిసింది. ఈ దాడి పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహమ్మద్ పనే అని విషయం తెలిసింది. అయితే ఈ ఉగ్రదాడిలో పాకిస్తాన్ ఆర్మీ హస్తం కూడా ఉందని భారత్ పేర్కొంది. అయితే భారత్ ఆరోపణల్ని పాక్ ప్రభుత్వం సైన్యం తోసిపుచ్చింది. కానీ తాజాగా ఆ దేశ సైనిక అధికారి పుల్వామా దాడిలో పాక్ హస్తం ఉందని బహిరంగంగా అంగీకరించారు. ప్రస్తుతం అతడు చేసిన వ్యాఖ్యలు ఉగ్రవాదులకు పాక్ మద్దతు ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇటీవల పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ను చేపట్టాయి. ఈ సందర్భంగా పాకిస్తాన్ డీజీఐ ఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి నేవీ అధికారితో కలిసి పాక్ ఎయిర్ ఫోర్స్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఔరంగజేబ్ మాట్లాడుతూ 2019 పుల్వామా ఉగ్రదాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడిని తాము రణనీతి పరంగా చాతుర్యంతో నిర్వహించిన ఆపరేషన్ అని అభివర్ణించారు. భారత్ మూలంగా పాకిస్తాన్ భూభాగానికి, గగనతలం, జల సరిహద్దులకు మరియు ప్రజలకు ముప్పు వాటిల్లితే ధీటుగా బదిలిస్తామని అతడు తెలిపాడు. మేము పుల్వామాలో మా రణనీతి చాతుర్యాన్ని ప్రదర్శించాం. ఇప్పుడు మా వ్యూహాత్మక నైపుణ్యాన్ని కూడా చూపించాం అని అతడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు అనేక విదేశీ జర్నలిస్టుల సమక్షంలోనే చేశాడు. పుల్వామా దాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉందని ఈ వ్యాఖ్యలతో నిరూపితమయ్యింది.